రాజకీయాల్లోకి వచ్చే పరిస్థితికి వచ్చా. రాష్ట్రంలో జగన్ అధికారంలోకి వచ్చాక హత్య రాజకీయాలను ప్రోత్సహించారని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పితాని సత్యనారాయణ అన్నారు. జగన్ ఒక దుర్మార్గుడని, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన ఘనుడు జగన్మోహన్ రెడ్డి అని విమర్శించారు. గత ఎన్నికల్లో కోడికత్తి డ్రామా, ఈ ఎన్నికల్లో గులకరాయి డ్రామా అని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రజలంతా ఎన్డీఏ కూటమి వైపు చూస్తున్నారని చెప్పారు. వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి మీద షార్ట్ షీట్ దాఖలు చేస్తున్నాం. షార్ట్ షీట్ ద్వారా ఆయన చేస్తున్న కుట్ర రాజకీయాలు కానీ, అవినీతి రాజకీయాలు కానీ, పక్షపాత ధోరణి కానీ అంతమొందించడానికి ఆలోచన చేస్తూ అరాచక పాలన అంతం, కూటమి పంతం, జగనాసురి రక్త చరిత్ర, ఇది ప్రధానంగా ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి కానీ, హత్యా రాజకీయాలు కానీ జరుగుతున్న దాన్ని కూటమి తరపున, ఎన్డీఏ తరపున ప్రజలకు వివరించడానికి మేము సిద్ధమయ్యాం. దాంట్లో బాగానే ప్రజల దగ్గరికి వెళ్ళి ఓటు అడుగుతూ ఉన్నాం. ఎన్డీఏని ఎందుకు గెలిపించాలని ఆలోచన చేస్తూ ఉన్నాం. ఎన్డీఏ ద్వారా అభ్యర్థులు ఎవరున్నా కూడా ఈ రాష్ట్రంలో అరాచక పరిపాలన పోవాలి, దాన్ని అంతమొందించాలి అని ప్రధాన ధ్యేయంతో ఈరోజు రాజకీయాలు, ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఆలోచన చేయమని ప్రజలు కోరుకుంటా ఉన్నాం. ప్రజల తరపున అవినీతి రాజ్యాన్ని అంతమొందించే కార్యక్రమంలో మీ సహకారం కావాలని చెప్తా ఉన్నాం. మీ ఆలోచనలు మధ్య ప్రపంచాన్ని వేడండి అని చెప్పడం, డబ్బు అహంకారత తిట్టి సారా డబ్బు ఇసుకతోటి ఓట్లు కొలాలని చూస్తే మోసపోకండి అని చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. తద్వారా అవినీతిని ఎక్కడికక్కడే అంతమొందించడానికి ప్రతిపక్ష పార్టీలుగా ఇటు తెలుగుదేశం పార్టీ, జనసేన కానీ, భారతీయ జనతా పార్టీ కానీ అనేక మార్లు వారి ధర్నాల ద్వారా కానీ, ప్రజా ఉద్యమాల ద్వారా కానీ, అలాగే డిబేట్ల ద్వారా కానీ, పత్రిక ద్వారా ప్రజలకు అందించే సమాచారం కానీ చేసిన సందర్భంగా ఈ రాష్ట్రంలో 13 లక్షల కోట్లు అప్పు చేశాడు. డబ్బు ఎక్కడికి వెళ్ళింది, ఎంత మీరు పేదలకు పంచారు అనే ప్రశ్న ఈరోజు రాబోతుంది. రాబోయే కాలంలో పేదలకి పంచడానికి ఎంత పంచావు? ఈ రాష్ట్రంలో డెవలప్మెంట్ 0, 0. ఆఖరి గుంతల రోడ్లు కూడా పూర్తి